సునీల్ అందిస్తారు. సునీల్, ఇటు మోహన్ నాయక్ కు చెందిన 11 ప్రాంతాల్లో అయితే ఏసీబీ అధికారులు రైడ్స్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది? ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారన్నటువంటి ప్రధాన అభియోగాలతో ఈరోజు రోడ్లు భవనాల శాఖ ఈఎన్సీగా పనిచేస్తున్నటువంటి మోహన్ నాయక్ నివాసంలో ఉదయం 6 గంటల నుంచి ఏసీబీ అధికారులు 11 చోట్ల మియాపూర్ తన నివాసంతో పాటు తన కుటుంబ సభ్యులు తన బంధువుల నివాసాల్లో కూడా ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు తనిఖీలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు పెద్ద ఎత్తున అతనిపై అనేక ఆరోపణలు, అవినీతి ఆరోపణలు రావడంతో రోడ్లు భవనాల శాఖలో పనిచేస్తున్నటువంటి సమయంలో ఏఎన్సీగా పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో అతను పెద్ద ఎత్తున కాంట్రాక్టుల దగ్గర నుంచి కోట్ల రూపాయలు గడించారు, పెద్ద ఎత్తున ఆస్తులను కూడబెట్టుకున్నారనేటువంటి ప్రధాన అభియోగాలతోనే ఈరోజు ఉదయం నుంచి కూడా ఏసీబీ అధికారులు ముమ్మరంగా అతని నివాసం మియాపూర్లో ఉన్నటువంటి తన నివాసంతో పాటు తన కుటుంబ సభ్యులు తన బంధువుల నివాసాల్లో మొత్తం 11 ప్లేసెస్లో మాత్రము ఏసీబీ అధికారులు అయితే సోదాలు కంటిన్యూ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు జరిపినటువంటి సోదాల్లో అతని భారీగా స్థిరచర ఆస్తులు భారీగా గుర్తించినట్లు తెలుస్తుంది. భారీగా బంగారపు ఆభరణాలు కూడా ఏసీబీ అధికారులు గుర్తించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇక దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడా పెట్టినటువంటి ఈఎన్సీ మోహన్ నాయక్ సంబంధించిన దానిపై కూడా సాయంత్రం వరకు కూడా ఈ రైడ్స్ కొనసాగే అవకాశం ఉంది. అన్ని సోదాలకన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఏసీబీ అధికారులు పూర్తి వివరాలతో మీడియాకు పత్రికా ప్రకటన ద్వారా పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం. ప్రస్తుతం అయితే రైడ్స్ అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి. ఈ రైడ్స్ అన్నీ అంటే గత ప్రభుత్వంలో ఈఎన్సీగా పనిచేస్తున్నటువంటి రోడ్లు భవనాల శాఖలో పనిచేస్తున్నటువంటి మోహన్ నాయక్ పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నాడు, పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారన్నటువంటి ప్రధాన అభియోగాలతోనే ఈరోజు ఏకకాలంలో ఏసీబీ అధికారులు అయితే 11 చోట్ల సోదాలు అయితే కంటిన్యూ కొనసాగిస్తున్నారు. సోదాలన్నీ ఈరోజు సాయంత్రం వరకు కంటిన్యూ కొనసాగే అవకాశం ఉంది. సోదాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఏసీబీ అధికారులు దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం. ఇప్పటివరకు అయితే కొన్ని వందల కోట్ల విలువైనటువంటి ఆస్తులను, మరోవైపు ల్యాండ్ డాక్యుమెంట్స్తో పాటు కొన్ని బంగారపు ఆభరణాలకు, మరోవైపు కొన్ని లాకర్స్ను కూడా ఏసీబీ అధికారులు గుర్తించినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఈరోజు సాయంత్రం వరకు అన్ని రైట్స్ కంప్లీట్ అయిన తర్వాత అన్ని వివరాలపై కూడా పూర్తిగా ఏసీబీ అధికారులు వెల్లడించే అవకాశం ఉంది. శాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్. విశాఖ స్టీల్ ప్లాంట్ లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదం సృష్టించిన